హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు పల్లెటూరు వంటలు. ఈరోజు వచ్చేసి మనం రొయ్యలు తెచ్చుకున్నాము. మంచి మనం చెరువు కాడికి వెళ్ళి రొయ్యలు తెచ్చేసుకున్నాము. నీట్గా చేసేసాము. ఈ రొయ్యల్ని మంచిగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగేద్దాం. స్మెల్ రాకుండా ఉంటుంది. ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం, నిమ్మకాయ పిండుకుందాం. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగేద్దాం. మనం గిన్నెలో వేడి నీళ్ళు పోసుకున్నాం. వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం. రొయ్యలు దాంట్లో వేసుకొని తీస్తే పచ్చివాసన అంతా పోద్ది. ఒకసారి బాగా వేడైన తర్వాత నీళ్ళల్లో రొయ్యలు వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఉల్లిపాయలు కోసుకుందాం కూరలోకి. సార్ చూడండి, ఇప్పుడు మన టమాటాలు కూడా కోసుకుందాం. ముందుగా నూనె పోసుకుందాం, తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. లైట్గా వేగిన తర్వాత మిర్చి వేసుకుందాం. టమాటాలు వేసేసుకుందాం. కారం కూడా కొంచెం లైట్గా వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు తగినంతగా నీళ్ళు పోసుకుందాం. మొత్తం ముక్క పట్టాలి. ముక్క పట్టేటట్టు మంచిగా తిప్పుకోండి. తగినన్ని వాటర్ పోసుకోండి. ఈ వాటర్ మొత్తం ఇంకిన తర్వాత మంచిగా ముక్క పట్టిద్ది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మంచి గాలి పోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందాం తీసి. ఉడికిన తర్వాత మసాలా వేసుకుందాం. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేస్తాను. మీకు పులుసు ఇంకా కావాల్స్తే అలా ఉంచేసేయండి. ఒక 2 నిమిషాలు దింపుకోండి. లేదా ఇంకొంచెం కావాలంటే కొద్దిగా మూత పడాలంటే ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకోండి. పులుసు దగ్గర పడుతుంది. ఉప్పు కారం చూసుకొని ఒకసారి మళ్ళీ అవి కూడా వేసుకోండి. ఇలా అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుందాము తగినంతగా. మనకు రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు దింపేసుకుందాం కిందకి. అంజనా దింపేసి కూర సార్ చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఎలా ఉందో. మంచిగా మంచి స్మెల్ వస్తుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఇదిగోండి రొయ్యల కూర. మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్స్ కూడా వేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.